అందరూ నమస్కారం. మూవీ రివ్యూయర్స్ శంబాల. ఈ ఇయర్‌లో రిలీజ్ అయిన కొన్ని మంచి సినిమాల్లో ఈ మూవీ కూడా ఒకటి. ఈ మూవీ మీద ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఎళ్లి చూస్తే మీకు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. మూవీ బాగుంది. వాళ్ళు అనుకున్న పాయింట్ స్టోరీ కొంచెం కొత్తగానే ఉంది. ఆ చూపించడం కూడా కొంచెం కొత్తగానే ట్రై చేశారు. అది చూడడానికి కూడా బాగుందనమాట. కొన్ని కొన్ని సీన్స్‌కి లాజిక్‌లు ఉండకపోవచ్చు. ఆ లాజిక్ లేవని చెప్పి మరీ భూతద్దంలో పెట్టి చూడకుండా సినిమాలాగా చూస్తే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుద్ది. బాగుంది కూడా మూవీ. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే విక్రమ్ ఒక సైంటిస్టు తంబాలా అనే ఊరిలో ఒక ఉల్కొచ్చి పడతదనమాట. ఆ ఉల్కుని టెస్ట్ చేయడానికి విక్రమ్ వస్తాడు. ఆ ఉల్కు పడి దగ్గర నుంచి సంబాలా ఊరిలో కొంతమంది చనిపోతూ ఉంటారన్నమాట. అసలు ఆ ఊర్లో వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? అండ్ దాంతో పాటు అసలు ఆ ఉల్కు పడడానికి దానికి సంబంధం ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ బేస్ చేసుకొని ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టారు. అవి చూడడానికి చాలా బాగుంటాయి. అవే ఈ మూవీకి హైలైట్ అనమాట. అవి చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఈ మూవీ ఆది చేయటంతో ఎవరికీ ఈ మూవీ మీద అసలు ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. నాకు కూడా లేదు ఈ మూవీ మీద. ఆ స్టోరీని వాళ్ళు చెప్పాల్సిన సీన్స్ అవి బాగా కనెక్ట్ అవుతాయి మనకి చూడంగానే కొన్ని కొన్ని సీన్స్ అయితే. ఇదొక హర్రర్ థ్రిల్లర్ మూవీ. హర్రర్ సీన్స్ కన్నా థ్రిల్లింగ్ సీన్స్ అయితే పర్లేదు చూడడానికి బాగుంటాయనమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ బాగుంటది. స్టోరీ తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కూడా బాగుంటదనమాట. కొన్ని ట్విస్టులు బాగుంటాయి అండ్ క్లైమాక్స్ కూడా బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే ఈ మూవీలో స్టోరీ చెప్పడానికి కొన్ని వీడియోస్ చూపిస్తాడు. అవి చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి కానీ అంత ఎఫెక్టివ్‌గా ఉండదనమాట. ఇలాంటి మూవీస్‌లో మ్యూజిక్ అండ్ బీజీఎం చాలా హైలైట్‌గా చేస్తారు. కానీ ఈ మూవీలో బీజీఎం ఇంకొంచెం హైలైట్‌గా చేసుంటే బాగుండేదనిపించింది. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ 20 మినిట్స్ ఉంటది. మరీ అంత సాగదీసినట్టు ఏముండదు గానీ వాళ్ళకి అనుకున్న పాయింట్‌కి చాలా సింపుల్‌గానే తీసుకెళ్తారు. ఆ సీన్స్ కూడా చాలా సింపుల్‌గానే పెడతారు. అది చూడడానికి కూడా బాగానే ఉంటాయన్నమాట. ఈ మూవీకి సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. ఈ మధ్య సినిమాలన్నీ కొంచెం డివోషనల్‌గా ఎళ్తారు. ఈ మూవీ కూడా ఆ డివోషనల్ పార్ట్ బాగా హైలైట్ చేశారు. అవి చూడడానికి కూడా బాగానే ఉంటదన్నమాట. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఉన్నాయి గానీ, అవి చూడడానికి కూడా బాగానే ఉంటాయి. మరీ అంత భారీ యాక్షన్ సీన్స్ ఏమి ఉండవు కానీ, అది తగ్గట్టుగానే ఉంటాయి ఆ యాక్షన్ సీన్స్ కూడా. ఇంకా క్లైమాక్స్‌లో ఒక డివోషనల్ సీన్ పెడతారు. ఆ సీన్ బాగుంటది. ఆ డివోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారన్నమాట. ఈ మూవీలో క్లైమాక్స్‌లో ఒక చిన్న పాయింట్ చెప్తారు. అదేంటంటే ప్రతి గుడిలో ఒక గంట ఉంటది. ఆ గంట కొట్టడానికి కారణం ఏంటనేది కూడా ఈ మూవీలో ఆ పాయింట్ గురించి ఒక చిన్న సీన్ చెప్తాడు. ఆ సీన్ కూడా చూడడానికి బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీలో ఆది క్యారెక్టర్ బాగుంటది. తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటదనమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా ఒకలాగా అనిపిస్తది. బీజీఎం ఇంకొంచెం హైలైట్ చేసుంటే బాగుండేదనిపించింది. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కాస్త పర్లేదు బాగానే ఉంటది. ఆ ఏఐ వీడియోస్ కాకుండా ఏదైనా యానిమేషన్ వీడియోస్ గానీ ఇంకొంచెం అట్రాక్టివ్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ గానీ, అడల్ట్ సీన్స్ గానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగుందనమాట. మీకు నచ్చితే థియేటర్‌కెళ్ళి చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.